సర్వం దోపిడీ చేసినటువంటి ఆంధ్రేయుడే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టలేకపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన రాష్ట్రం ఆ రోజు నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తెలంగాణలో 90% తెలంగాణ సంపదనని మార్వాడోడు గుజరాత్ కు రాజస్థాన్ కు దోసుకపోతున్నాడు. దోసుకపోయిందే కాక ఇక్కడి బిడ్డల అస్తిత్వం మీద తెలంగాణ బిడ్డల మీద భౌతిక దాడులు తీసుకున్నాడంటే ఎక్కడ పోతుంది తెలంగాణ పౌరుషం? తెలంగాణ పౌరుషం ఆనాడు నిజాం నవాబునే తరిమి కొట్టినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. కారం పొడితో కదిలిన పల్లె లోకలి కొండ కదిలిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజు తరిమిన పోరు కాంచం దొరని కాళ్ళు ముక్కుతని బాని సత్వముకు చర్మ గీతమై పెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులో చేసిన యుద్ధం చాలు. ఇది వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాలకి తెలంగాణ అని నిజాం నవాబ్ రజాకర్ల ఆగడాలనే తరిమి కొట్టినటువంటి గడ్డ, సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ, మా రోజు వీరమ్మ పెళ్లి లలితక్క, వందల మంది ఉద్యమకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిండ్రు. గద్దరన్నని పూర్తిగా తీసుకొని బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే వద్దు కొడుకో నైజాము సర్కారోడ మాజీల చిరవురో నైజాము సర్కారోడ సుటుముట్టు సూర్యపేట నట నడుమల గోల్కొండ నీవునే హైదరాబాదు దాని పక్కన గోల్కొండ గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద నీ కోరిన కొడుకో నైజాము సర్కారోడ అని ఈ తెలంగాణ సంస్థానాన్ని 400 సంవత్సరాలకు పైగా పరిపాలించి ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అభివృద్ధి పథకాలు చేసినటువంటి నిజామునే దాన్ని కొట్టినాం. నీవెంతరా మార్వాడోడా? నీ వచ్చి మా బిడ్డల మీద మా గడ్డ మీద మొత్తం దోసుకొని ఇక్కడ జిఎస్టీ ఎక్కువకుండా ట్యాక్స్లు ఎక్కువకుండా అధికారులు మొత్తం మేనేజ్ చేసుకుంటా సంపద మొత్తం గుజరాత్ తరలిస్తుంది. నేను ఒకటి చెప్తా, మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక కులవృత్తులు ఉంటుండే. మాదిగా మారోడు, సాగరోడు, కుమారోడు, కమరోడు, హౌసులోడు, ఇట్లా రకరకాల కులవృత్తులు ఉంటుంటే ఆ కులవృత్తులు మొత్తం ధ్వంసం చేసినటువంటి దొంగలు వీళ్ళు. ఒక చికెన్ షాపు, ఒక తాటి షర్ట్ ఎక్కడం తప్పితే మొత్తం అన్ని కులాలను ధ్వంసం చేసింది. అంటే మీరు కుల వృత్తులు వదిలేరు కాబట్టి వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పి చెప్తారు. మీరు కుల వృత్తులు వదిలేరు కాబట్టి వాళ్ళు అందులోకి ఎంటర్ అయ్యారు అని చెప్పి చెప్తారు. ఎవడు వదిలేడు? రారా సుతం మా తెలంగాణలో ఎంతమంది కులవృత్తులు లేరు, ఎన్ని కులవృత్తులను ఈ రోజు నువ్వు నాశనం చేసినావు నేను చూపిస్తా. పెద్ద భాష చెప్తా, నీకు వస్తాదినా? పెద్ద భాష ఒక గుజరాత్ చెప్పమని, ఒక మానవుని చెప్పమని, కుండ చేయమని వాడిని చూస్తాను. మనల్ని కుండ చేస్తే ఆ కుండని తీసుకుపోయి హైదరాబాద్ మనం దగ్గర 60 రూపాయలు కొనుక్కొని 600లకు అమ్ముతాడు. కులవృత్తులు లేని తెలంగాణ సమాజం బతికిందా? ఈ మానవుడు వచ్చే రోజులైంది. కులవృత్తులు లేవని ఎట్లా అన్నాడు? బరాబర్ తెలంగాణలో అనేక కల్చర్లు, అనేక కులాలు వృత్తులు చేసుకొని బతుకుతుండే మన అన్నలక మనకు ఈ కుల వృత్తులంతా ముందు పని చేసి 6 నెలల తర్వాత వాళ్ళు పిచ్చం తీసుకునేది మన దగ్గర. వాళ్ళు మనం ఒట్లో కందులో జొన్నలు పెడితే ఆ రోజు మనం పని చేసేది. కానీ ఈ మార్వాడు వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో కుల వృత్తులను మొత్తం ధ్వంసం చేసేది. ఈరోజు ఇల్లు కట్టుకొని ఇటుక రాయక చెలకల చల్లే ఎరువు గుళ్ళుకో ఎత్తు బండి ఉన్నోడికి సైతం ఏడాదంతా పని దొరికేది. ట్రాక్టర్ టక్కరించినాదో నా టొంక దారిని ఆ ఎత్తు బండి గిల్లెగిరి పడ్డదమ్మో ఈ దేశంలోన. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పరక షాపులకు గాలాలేసే తురకల కూరలు యాడికి పోయిరి, లారీలల్లా క్లీనర్లు అయ్యిరా, పెట్రోల్ మురికిల మురికెళ్ళిండ్రా. తల్లి దుషేమియకు దూరమైనారా సాయబుల పోరలు, ఆ బేకరి కేపుల ఆకలి తీరిండ్రా ఆ పట్టణాలలో. అరక శాపలకు అనేక పాటలు మన కళాకారులు రాసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం 1,00,000 మంది జనాభా కూడా లేనటువంటి మార్వాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోసుకొని పోతుంటే ఆ మార్వాడు ఇచ్చేటటువంటి కొన్ని ముష్టి పైసలకు ఆశపడి ఇక్కడ కొంతమంది వాడిని అడుగులెత్తుకుంటా ఈ దేశంలో ఎవడొద్దన్నారో బతుకుదని బతుకు ఎక్కడన్నా బతుకు. కానీ మా
ఇది పార్టీలు ఒక రేవంత్ రెడ్డి గారు అందరి స్టాండ్ తెలంగాణ బిడ్డల కోసం మనం ఉద్యమం చేసింది. ఒక్క నిమిషం నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రం కేవలం మన భాష మాట్లాడతాడు, మనకు బియ్యం ఇస్తాడు, మనకు కంచం పొత్తుంది, మంచం పొత్తుంది, కేవలం మన మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని ఒక ఆందోళన మనం తరిమి కొట్టినాం. ఖచ్చితంగా ఈ విషయంలో అందరు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రావాల్సిందే. ఈ రోజు గ్రామాలలో వాడు ఏమంటాడు, తెలంగాణ తాగుబోతులంట, తెలంగాణ పొత్తుకాలు లేవట. నేను చూపిస్తా రారా, ఏ మార్వాడోడు వస్తాడో మా కోమటన్న గ్రామంలో షాపు ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి వచ్చి వీలు కొట్టు తీస్తాడు. నువ్వు మార్వాడోని షాప్ దగ్గర పోయి ఏడకూడదాము. ఎవడన్నా ఎమర్జెన్సీ సౌకర్య నాకు 10 రూపాయలు నా కొడుకు హాస్పిటల్లో ఉంటే రాత్రి 12 గంటలకు ఇచ్చిన చరిత్ర ఉంది. మార్వాడోడు పిల్లికి పిచ్చవేస్తాడా అన్న? ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణను మొత్తం దోసుకపోతున్నారు. మార్వాడోడే కనుక తెలంగాణ రాష్ట్రంలో జీరో దందా చేయకుండా ట్యాక్సులు కూడా కడితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఈ 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఇంకొక 2.5 కోట్ల అదనంగా యాడవుతుంది. ప్రతి దాన్ని ప్రాంతంగా చేస్తున్నారు. మార్వాడోడు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ట్యాక్స్ కానీ నేను ఒక ఉదాహరణ చెప్తా. తరతరాలుగా మన తెలుగును ఎక్కడైనా ఒక బిజినెస్ చేస్తే సొంతంగా ఒక ఇల్లు కనుక్కోలేకపోతాడు. మార్వాడోడు వచ్చి ఒక షాప్ కడితే 5 ఏళ్ళు దానికన్నా ముందే ₹1,00,00,000 బిల్డింగ్ కడతాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? వాడు ఎన్ని ట్యాక్స్లే కొడుతున్నాడో నేను చూపిస్తా. పెయింటింగ్, హార్డ్వేర్, ప్రతిదీ వాడే బంగారం దుకాణము మొత్తం జీరో దందా. ₹1,00,000 వాళ్ళు అమ్మితే 10,000 కట్ చేసి ఇస్తాం. ఇది మొత్తం వాళ్ళు జేబు చేసుకొని మొత్తం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నేను చెప్తా. సనాతన ధర్మాన్ని కాపాడతారు కాబట్టి మత కళలను సృష్టించడం వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడకూడైతే ఏ మార్గోడన్నా ఒక దేవుని విగ్రహం చెప్పమంటారు. మా వాళ్ళు ఏ రకంగా అయితే చెప్తారో, మా వయస్సులు ఏ రకంగా అయితే దేవుళ్ళ విగ్రహాన్ని చెప్తారో, ఈ దేశంలో ఏ మార్గోడైనా తీసుకొని వచ్చి ఒక ఎల్లమ్మ విగ్రహమో, ఒక రాముని విగ్రహమో, ఒక ఆంజనేయుని విగ్రహమో చెప్పుకోండి. వీళ్ళు దొంగ హిందువులు. వీళ్ళు దేవుడు అంటే చిత్తం శివుని మీద భక్తి శక్తులమైన అని ఒక సామెత ఉంది తెలంగాణ. వీళ్లకు హిందూ మతానికి సంబంధం లేదు. హిందూ ధర్మాన్ని కాపాడతాం, మన కోమట్లు కాపాడతారు. కోమట్ల కన్నా ఎక్కువ పూజలు చేస్తారు. వాళ్ళు పొద్దుగాల లేదా పాల్పరా తినుకుంటే ఈ దేశంలో మొత్తం క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి మార్వాడు కారణమైంది. ఈ థ్రోట్ క్యాన్సర్ మొత్తం పాన్పారాకు, గుట్కా, తంబాకు ఎవడెవరు చేసాడు? మన తెలంగాణ బిడ్డలు ఎవడన్నా పాన్పారాకు తింటాడా? ఇంత స్వచ్ఛంగా ఇంత నిష్ఠతో ఉండేవాడు తాగబోతులు తిరుగుబోతులు అంటాడా? ఇట్లా కొవ్వెక్కాయి మాట్లాడితే నిన్ను మా కాళోజీ గారు చెప్పినట్లు ప్రాంతం వాడు ఏదన్నా ఇక్కడ దౌర్జన్యం చేస్తే ప్రాంతంలోనే తరిమి పెడతాం. ప్రాంతేతరుడు ఈ తెలంగాణ గడ్డ మీద ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే తెలంగాణ గడ్డ దాటినాక తరిమి గుజరాత్ మార్వాడని తరిమి కొడతాం. ఈ పోరాట రోగ్యాల చేయండి. వాళ్ళందరూ ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి ఇక్కడ బాంబులు పెట్టి మన ప్రజలను చంపుతా ఉన్నారు. ఇంకే ఈ వాదం ఎందుకు ఎత్తుకోవాల్సి ఉందని చెప్పి మాట్లాడుతారు బీజేపీ వాళ్ళు. గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నాడు. మరి చేయాల్సింది ఎవడు? రోహింగ్యాని ఎవడు తరిమి కొట్టొద్దని బండి సంజయ్కి చెప్పింది ఎవడు? మేమెవడన్నా అడుకున్నామా? హిందువులు అడుకున్నారా? ముస్లింలు అడుకున్నారా? క్రైస్తవులు అడుకున్నారా? చెప్పాలి కదా. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బడుగు బలైన వర్గాల కోసం, కాడిత పీడిత వర్గాల కోసం ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి నక్సలైట్లని రూపుమాపడానికి ఆపరేషన్ కగార్ పేరు మీద కొన్ని లక్షల మంది మావోయిస్టులను పేదల తరపున కొట్లాడేటటువంటి వాళ్ళను ఉద్యమంతో అణిచివేస్తున్న నీవు రోహింగ్యాల మీద ఎందుకు వాళ్ళని తరిమేస్తలేవు? ఎవడొద్దన్నాడు? బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నారని నీవు చెప్తున్నావు బండి సంజయ్. గత 11 ఏళ్ళు నీవే కదా అధికారంలో ఉంది. మరి చేయాల్సింది ఎవడు? నీకు చేత కాకపోతే దిగిపో అంటే నీకు చెప్పులు మోయడానికి ఉన్నావు. ఆయన చెప్పు. మరి రోహింగ్యాలో తరిమి కొట్టాల్సింది ఎవడు? రోహింగ్యాలు చచ్చుకుపోయారని మాధవలత అంటుంది. మీరేమంటారు? ఇక మా మాధవలత అంటే ఆమె పెద్ద జోకర్. ఆమె పెద్ద దానికి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆమె పెద్ద మహానటి. నిజంగా చెప్పాలంటే మాధవీలత రాజకీయాలకు పనికిరాదు. ఆమె ఏం చేసుకోవాలంటే మంచిగా ఏదైనా సినిమాలో నటిస్తే మన దేశానికి ఆస్కార్ అవార్డు వస్తుంది. ఆ రకంగా పేరు ప్రతిష్టలు కీర్తి వస్తుంది. మనం చూసిన ఇటీవల త్రిబుల సినిమాకి ఎట్లయితే అవార్డు వచ్చిందో మాధవీలత నటిస్తే 100% ఆస్కార్ను మొత్తం కొల్లగొడుతుంది. ఆమె రాజకీయాలకు పనికిరాదు. ఆమెకు మిడిమిడి జ్ఞానము ఏమో చారణ కోటి బారణ మసాలా అన్నట్టు ఆమెకు అసలు దిమాగ్ లేదు. చివరికి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది ఉద్యమం? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అయితే ఉద్యమం నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి మార్వాడీల ఆగడాలు ఆగే వరకు ఈ
ఈ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం సంపద వచ్చినప్పుడే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. వచ్చినటువంటి తెలంగాణకు సార్థకత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగొద్దని నేను కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీని అందరికీ మద్దతు ఇవ్వాలి. 4.5 కోట్ల ప్రజలు కూడా తెలంగాణ బిడ్డల కోసము అందరు ఖచ్చితంగా కలిసి పోరాడాలని నేను మరొకసారి అయ్యో నివా నీవు అబ్బో నివా తెలంగాణోడికి ప్రాణోడివా అయ్యో నివా నువ్వు అబ్బో నివా తెలంగాణోడికి అయ్యో నివా నీవు అబ్బో నివా తెలంగాణోడికి తోటి పాలోడివా అయ్యో నివా నువ్వు అబ్బో నివా తెలంగాణోడికి తోటి పాలోడివా. ఖచ్చితంగా మీరు అడిగినారు కాబట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని ఆ పాటని ఆ రోజు ఆదర్శంగా తీసుకొని ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో అదే గద్దరన్న స్ఫూర్తితోని ఈ రోజు తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని కూడా ఉధృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కొన్ని మీడియా సంస్థలు అమ్ముడవచ్చు, కానీ ఇటువంటి సోషల్ మీడియా మొత్తం మా మార్వాడీలకు మా కుల వృత్తులకు తెలంగాణ ప్రజలను నిలిచినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, గో బ్యాక్ మార్వాడి, మార్వాడి హటావో తెలంగాణకు బచావో.